ఓం శ్రీ సాయిరామ్. సర్వశ్రీ భగవంతుని ఆశీస్సులతో ఇంతవరకు మనం కర్మయోగాన్ని చెప్పుకుంటున్నాం. నిన్న 5-6 శ్లోకాలు అంటే 6-7 శ్లోకాలు నిన్న మనం చెప్పుకున్నాం. ఈరోజు 8-9 శ్లోకాలు మనం ఈరోజు చెప్పుకుందాం. భగవంతుడు ఏంటి మాట్లాడాడు కర్మ గురించి, అవి వరాసగా ఒక్కొక్కటి మనం నెమరు వేసుకుంటూ చక్కగా తెలుసుకుంటున్నాం. అయితే మనం 8-9 శ్లోకాలకి వెళ్ళే ముందు నిన్న స్వామి ఏం చెప్పాడు, ఆ భగవంతుడు మనకి ఏంటి నేర్పాడు అన్నది ఒకసారి నెమరు వేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అయితే మనం 6-7 శ్లోకాలు మనం నేర్చుకున్నాం. ఏంటన్నాడు? కర్మేంద్రియాన్ని సంయమ్య అంటే అదుపు చేయడం. కర్మేంద్రియాన్ని అంటే సమస్త కర్మేంద్రియాలు, అన్ని కర్మేంద్రియాలు. సంయమ్య అంటే అదుపు చేయడం. యాస్తే మనసా స్మరణ్, మనసులో అదుపు చేసుకుంటూ మనసులో ధ్యానించుకోవడం. ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మధ్యాచార ఉచ్యతే. అయితే నువ్వు ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటున్నాను, నేను భగవంతుని ధ్యానిస్తున్నాను, భగవంతుని దగ్గర కూర్చొని ఏది చేస్తుంటావు, కానీ ఇంద్రియాలు నువ్వు పూర్తిగా కంట్రోల్ చేయలేదు. కానీ నీ ఇంద్రియాలు ఇంకా పనిచేస్తున్నాయి, ఇంకా ఎక్కడ పనిచేస్తున్నాయి, కానీ నువ్వు ఈ లోకంలో లేవు. కానీ కర్మలు చేస్తూనే ఉంటావు, చేయడానికి కర్మలు చేస్తున్నావు, కానీ నీ మనసు మాత్రం ఇక్కడ లేదు, ఇంకెక్కడో ఉంటుంది. అలాగా ఎవరైతే కర్మలు చేస్తున్నారో వాళ్ళు డాంబికులు, వాళ్ళు కపటి మనసుతో చేస్తుంటారు. ఓన్లీ ఏంటంటే పైన గొప్ప గురించి చేసుకోవడం డాంబికం అనమాట. అది దట్ ఈజ్ నాట్ గుడ్ కర్మ. ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మధ్యాచార అంటే కపటి. విమూఢాత్మ అంటే మూఢులు అనమాట. వాళ్ళు ఎలా చేస్తుంటారు అంటే, నేను ఇక్కడ జ్ఞానం చేస్తున్నాను, భగవంతుని పూజ చేస్తున్నాను అనుకుంటాడు, కానీ తన మైండ్ ఇంకో దగ్గర ఉంటుంది. బయటికి మాత్రం ఇక్కడ మంత్రాలు చదువుతూనే ఉంటాడు, కానీ మైండ్ ఇంకో దగ్గర ఉంటుంది. వాళ్ళకి అది మంచి పని కాదు. వాళ్ళు మూఢులు, వాళ్ళు కపటిలు అనేసి భగవంతుడు 6వ శ్లోకంలో చెప్తూ 7వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, యస్తింద్రియాని మనస నియమ్యార అర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్త స విశిష్యతే అంటే శ్రేష్ఠుడు. ఎలాంటి వాడు శ్రేష్ఠుడు? యస్తింద్రియాని, ఎవడైతే ఇంద్రియాలను మనస్సు ద్వారా కంట్రోల్ చేసుకుంటాడో, మనసు ద్వారా కంట్రోల్ చేస్తూ మనస్సులో ఇంద్రియములను వశపరుచుకొని ఇంద్రియ ద్వారా కర్మయోగాచరణము కావించు ఎవరైతే ఆ ఇంద్రియాల ద్వారా కర్మను చేస్తాడో వాడు శ్రేష్ఠుడు అంటున్నాడు. అన్ని ఇంద్రియాల ద్వారా, ఏ ఇంద్రియాన్ని ఇంకో దగ్గరికి పంపించడు. అంటే మనస్సు అన్నది అది కూడా ఒక ఇంద్రియమే.
ఇది పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ టోటల్ 21 ఇంద్రియాస్ ఉన్నాయి. ఈ ఇంద్రియాలన్నీను కంట్రోల్, దీనికి మించింది మనస్సు. దాన్ని కూడా ఈ ఇంద్రియాలన్నిటినీ కంట్రోల్ చేస్తూ భగవద్ధ్యానంలో ఎవడైతే కర్మలు చేస్తూ ఉంటాడో వాడు శ్రేష్ఠుడు. ఎవడైతే మనస్సు ద్వారా ఇంద్రియములను వశపరుచుకుంటాడో, మనసు ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేసి ఆ మనసుని ఇటు అటు పరిగెట్టించకూడదు. ఆ మనసు ద్వారా ముందు ఇంద్రియాలని ఎవరైతే కంట్రోల్ చేస్తారో, సమస్త ఇంద్రియముల చేత అంటే ఏదో ఒక యోగం, ఒక పని చేస్తున్నాం. ఆ పని చేసినప్పుడు ఇంకొక దగ్గర ఇంకా ఆలోచించకూడదనమాట. ఆలోచించకుండా ఎవడైతే పని చేస్తాడో వాడు శ్రేష్ఠుడు, విశిష్యతే అన్నాడు. అది 7వ శ్లోకంలో అతను చెబుతూ, ఇప్పుడు మనం 8వ శ్లోకంకి మనం వెళ్దాం. ఎందుకంటే దాని గురించి ఇంకా మనం చెప్పుకొని వెళ్తే ఇంకా మనకి ఇదవుతుంది. ఇక్కడ 8వ శ్లోకంలో ఏంటంటున్నాడు? అయితే ఇంతవరకు నాకు అర్జునుడు నాకు ఆ ఘోరమైన కర్మల గురించి నాకు ఎందుకు అందులో నాకు పెట్టావు? జ్ఞానం చేస్తే మంచిది, అది శ్రేష్టమైనదని చెబుతూ కర్మలు చేయమని నాకు చెప్తున్నావు. కర్మలు చేస్తాను, కానీ అలాంటి యుద్ధ కర్మలు అంటే రక్తపాతంతో ఉన్న కర్మల గురించి నాకు ఎందుకు అందులో తోస్తావు? నాకెందుకు దాన్ని ఆ యుద్ధం చెయ్యు అని నాకు ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? వై అనేసి నన్ను ఎందుకు ఆచరించమని నాకు చెప్తున్నావు అనేసి అక్కడ చెబుతూ, ఇప్పుడు కర్మలు అంటే ఇలాంటి కర్మలు చేయమని భగవంతుడు ఎలాంటి కర్మలు చేయాలో ఇప్పుడు చెప్తున్నాడు. 6వ దాంట్లో చెప్పాడు ఏంటంటే, నువ్వు మనస్సును కంట్రోల్ చేయకుండా ఏదో ఒక విధంగా కర్మలు చేస్తూ నీ మనసుని ఇంకో వైపు పంపిస్తే దట్ ఈజ్ నాట్ కర్మ అన్నాడు. 7వ శ్లోకంలో శ్రేష్టమైన కర్మ ఏంటంటే, నీ మనస్సుని నువ్వు కంట్రోల్ చేస్తూ, ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేస్తూ నువ్వు కర్మ చేస్తూ సత్కర్మలు నువ్వు చేసినట్టయితే అది శ్రేష్టమైనది అని చెప్తున్నాడు. అయితే ఇలాంటి కర్మలు, ఎలాంటి కర్మలు నేను చెయ్యాలి? ఆ కర్మలు ఎలాంటివో ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నాడు. నువ్వు ఏ కర్మలు చేస్తే నువ్వు శ్రేష్ఠుడు అవుతావు, ఏ కర్మలు చేస్తే నువ్వు ఒక మోక్ష ప్రాప్తి నీకు కలుగుతుంది అనేసి ఇందులో చెప్తున్నాడు. నీతం, ఇక్కడ ఈ శ్లోకంలో నియతం అని స్టార్ట్ చేశాడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో కర్మణః శరీరయాత్రాస్పి ప్రసిద్ధేదత కర్మణః. అంటే నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః. ఇది జాగ్రత్తగా సెంటెన్స్ మీరు వినాలి. నియతం కురు కర్మత్వం. కురు అంటే చెయ్యు, నియతం అంటే ఎలాంటిది? శ్రేష్టమైనది, అంటే విద్యుత్కరమైనది, అంటే శాస్త్రయుక్తంగా శాస్త్రాల్లో ఏటైతే నీకు చెప్పాడో. నీతం కురు కర్మత్వం, నువ్వు కర్మను చెయ్యు. కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః. అలాంటిది జ్యాయో అంటే శ్రేష్టమైనది. ఎవరైతే ఈ నీతం అంటే విద్యుక్తమైన, అంటే శ్రేష్టమైన, శాస్త్రయుక్తమైన, శాస్త్రాల్లో ఏదైతే చెప్పాడో ఆ విధంగా నువ్వు చేసినట్టయితే అనేసి అక్కడ చెప్తున్నాడు. నీతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః. నువ్వు
అలాంటి కర్మలు చెయ్యాలి. శరీర యాత్రాపి చ, ఇక్కడ చ అంటే మరియు, అంటే శరీర యాత్ర అంటే నీ శరీరం ఒక యాత్ర. నువ్వు యాత్ర సాగిస్తున్నావు. పుట్టుక నుంచి చావు వరకు ఇదొక యాత్ర. యాత్ర అంటే నీ తాలూకా ప్రయాణం. నీ ప్రయాణంలో ఏదైతే నువ్వు ప్రయాణం చేస్తున్నావో శరీర యాత్ర పిచ్చ అంటే మరియు తే ప్రసిద్ధేద కర్మణ, అంటే నువ్వు ఈ శరీరం గురించి యాత్ర చేస్తున్నావే, ఆ శరీరం నీకు కరెక్ట్గా ఉండాలి అంటే నువ్వు కర్మ చేయక తప్పదు. అంటే నీ శరీరం ప్రసిద్ధ అంటే ప్రసిద్ధిగాంచడానికి, అంటే డెవలప్ అవ్వడానికి, కొనసాగడానికి, నీ శరీరం నడిపించడానికి. శరీరం మామూలుగా ఉంటే ఇది పడిపోతుంది. అలా కాకుండా నీ శరీరం నడిపించాలి అంటే నీకు ఫుడ్ ఉండాలి. తిండి లేకపోతే ఏం పని చేయదు. అందుగురించి నువ్వు నీ శరీర యాత్ర గురించి, అంటే నీ శరీర ప్రయాణంలో ఎలా అయితే నీ శరీర ప్రయాణం గురించి నువ్వు కర్మ చెయ్యక తప్పదు. నీ కర్మ నువ్వు చేస్తే కానీ నీకు నీ శరీరం ఉత్పత్తి అవ్వదు. నీతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణ, నువ్వు కర్మ తప్పక చేయాలి. నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరించాలి. నువ్వు కర్మలు చేయకుండా నేను ఉండిపోతాను అని అనడానికి అవ్వదు. నువ్వు కర్మలు చేయడమే ఉత్తమం. నువ్వు కర్మలు చేయకుండా ఉండాలి అంటే అది ఉత్తమమైనది కాదు. నీ శరీర నిర్వహణ కావాలి అంటే నువ్వు కర్మ చేయక తప్పదు. నువ్వు కర్మకు చేస్తే కానీ నీకు సాధ్యం అవ్వదు. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. సో యూ హ్యావ్ టు డూ యువర్ కర్మ. నియతం ఎలాంటి కర్మ చేయాలి? శాస్త్రయుక్తంగా ఉన్న కర్మలు నువ్వు చేస్తూ ఉండాలి. శాస్త్రయుక్తంగా నువ్వు ఎలాంటి కర్మలంటే శాస్త్రయుక్తంగా నీ శాస్త్రం ద్వారా నీకు భగవంతుడు ఎలాంటి కర్మలు ఇచ్చాడో, నీ పూర్వజన్మ సుకృతంతో వచ్చిన కర్మలు, పూర్వజన్మంలో నువ్వు ఏమైతే తెచ్చుకున్నావో ఆ కర్మల ప్రకారమే నీకు ఈ జన్మలో నీకు అవుతుంది. అంతేగాని మరొక విధంగా అవ్వదు. దాని ద్వారా నీకు వర్ణాశ్రమ ధర్మాలు, అంటే నీ జాతికి ధర్మాలు, నీకు భగవంతుడు ఇచ్చిన డ్యూటీ ఏంటి, ఆ డ్యూటీ అన్నది అది నీ కర్మానుసారం నీ డ్యూటీ వస్తుంది. నీ కర్మానుసారం నీ వర్ణన నిర్ణయిస్తున్నాడు భగవంతుడు. ఇక్కడ అర్జునుడికి వర్ణ కర్మలు అన్నాడు, వర్ణాశ్రమ ధర్మాలు అన్నాడు. అతనికే కాదు, అందరికీ. నీవు క్షత్రియుడిగా నువ్వు పుట్టావు, నీ క్షత్రియ తాలూకా ధర్మాలను మాత్రం నువ్వు నిర్వర్తించాలి. శాస్త్రయుక్తంగా ఏం చేసిందో అది నువ్వు చెయ్యక తప్పదు. నీ కర్తవ్య కర్మలు అన్నిటిని సూచించినదే. నీ ఏటైతే కర్మలు నీకు భగవంతుడు ఇచ్చాడో అవన్నీ నువ్వు, అంటే శాస్త్రయుక్తంగా చేసినవి ఇవన్నీ నియతం అన్నాడు. ఇందులో ఏంటి, నేను కర్మలు చెయ్యను అని కూర్చుంటే లాభం లేదు. నాకు కర్మలతో సంబంధం, నేను కర్మలు
చెయ్యను అంటే అక్కడ అవ్వదు. ఎందుకంటే నువ్వు అక్కడ కర్మలు చేయకపోతే ఎవడు నీ కర్మ చేస్తాడు? నువ్వు తెచ్చుకున్నది ఏంటి? నువ్వేం తెచ్చుకున్నావు? ఆ తెచ్చుకున్నది అదే కర్మ. దాన్ని నువ్వు అనుభవించక తప్పదు. నువ్వు ఎంత తెచ్చుకున్నావో. అలాగే ఈ జన్మలో కూడా నువ్వు మంచి కర్మలు చేసినట్టయితే, సత్కర్మలు చేసినట్టయితే, ఎలాంటి కర్మలు? నీకు భగవంతుడు ఇచ్చిన కర్మలు, అంటే శాస్త్రయుక్తంగా చేస్తున్న కర్మలు, శాస్త్రంలో చెప్పిన కర్మానుసారం నువ్వు చక్కగా కర్మలు చేసినట్టయితే నీకు నెక్స్ట్ జన్మ ఏదైతే దీనికి మళ్ళీ ఫార్వర్డ్ అవుతుంటుంది. ఈ ఫార్వర్డ్ అయిన కర్మలు మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలి, పుష్పంలా ఉండాలి. అంతేగాని నువ్వు మమతా శక్తులతోని బయట ఉన్న బాహ్య సుందరాలను గురించి, అంటే బాహ్య సుఖం గురించి, శరీర సుఖం గురించి, ఆ తర్వాత దాంట్లో ఉన్న ఆనందం గురించి, ఏదైతే బాహ్యంగా నీకు ఇవి దొరుకుతున్నాయో దాంట్లో నీకు సంతోషకరంగా ఉంటుంది, అది టెంపరరీ. దాన్ని నువ్వు అర్థం చేసుకో. అయితే కొందరు ఏం చేస్తున్నారు, ఇది శాస్త్రయుక్తంగా కాదు, నేను బాహ్య కర్మలతో ఏదైతే సుఖపడుతున్నాను, అయితే దాన్ని నా కోరికల ప్రకారం నేను తీర్చుకుంటున్నాను, ఆ కోరికలతో నేను ఆనందపడుతున్నాను, పెద్ద బిల్డింగ్ కట్టేశాను కదా, ఆ కోరికల ప్రకారం నేను చేస్తున్నాను అని దాన్ని వేరే కర్మలు చేస్తూ, అకర్మలు చేస్తూ, మంచి కర్మలు కాక అకర్మలు చేస్తూ, దాన్ని ఇంకా ఈ అకర్మల తాలూకా డెవలప్ చేస్తున్నావు. ఇక్కడ ఏదైతే కర్మలను కింద జన్మలో నువ్వు తీసుకుని వచ్చింది కాక ఈ జన్మలో కూడాను దాన్ని మళ్ళీ మూట పట్టుకుంటున్నావు. అంటే ఆ కర్మ ఇంకా ఈ కర్మలు ఎలాగ దాన్ని మైనస్ చెయ్యాలి కదా. మైనస్ అవ్వడం ఎలా చేస్తావు? మైనస్ అవ్వదు. అప్పటికి నీ శరీరం పడిపోతుంది. శరీరం పడిపోయిన వెంటనే ఇంకేంటవుతుంది? నెక్స్ట్ మరొక జన్మ తప్పదు. ఎందుకంటే దీన్ని నివారణ చెయ్యాలి. ఈ కర్మలు ఎవరు చేస్తారు? అది నువ్వే చెయ్యాలి. నువ్వు చేయక తప్పదు. అవి అలా చేస్తున్నావు. అయితే ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడు అంటే, నువ్వు విద్యుక్త కర్మలు, సమత, నియతం అన్నాడు. నియతంతో నువ్వు చక్కగా కర్మలు చెయ్యు అనేసి అక్కడ 8వ శ్లోకంలో చెప్తూ 9వ శ్లోకంలో ఏం చెప్తాడో మనకి. అయితే కర్మలు చేయకుండా చేయుట ఉత్తమం. చేయకుండా ఉంటే ఏంటాడు? ఎవడైతే కర్మలు చేయకుండా ఉంటాడో వాడు బద్ధకిష్ట అయిపోతాడు. ఇంకా కర్మలు చేయడు. బద్ధకం ఎక్కువ పెరిగిపోతుంది. నీకు బద్ధకం పెరిగిపోయిన తర్వాత ఏంటవుతుంది? నీకు బద్ధకం పెరిగిపోయిన తర్వాత ఇక అకర్మల గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఇక మంచి భావన రాదు. నీకు మంచి భావన రావాలి అంటే నువ్వు మంచి కర్మలు చేస్తే కానీ నీకు మంచి భావన, ఆ లోపల ఉన్న భావన, బుద్ధి అది క్లీన్ అవ్వదు. అది క్లీన్ అవ్వాలి అంటే నువ్వు విద్యుత్ కర్మలు నువ్వు చెయ్యాలి అనేసి అక్కడ చెప్తూ 9వ శ్లోకంలో అంటున్నాడు, యజ్ఞార్థాత కర్మణోన్యత్ర లోకయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగం సమాచర. ఆచర అంటే ఆచరించడం, సమ అంటే అవి చక్కగా ఆచరించాలి. సమాచర. యజ్ఞార్థాత అంటే యజ్ఞము చేయి.
యజ్ఞము చేయబడు. యజ్ఞము ఎలాంటి వాళ్ళు చేస్తారంటే మంచి మనసుతో చేస్తారు. ఆ యజ్ఞం ఎలా చేస్తావు? కర్మణోన్యత్ర అన్యత్ర అంటే ఇందులో అన్యత్ర లోకయం కర్మబంధన. లోకయం అంటే లోకయం అంటే మనుషులు. ఈ లోకంలో ఉన్న ఈ కర్మబంధన గురించి ఓ కౌంతేయ అంటే ఓ అర్జున, ఈ యజ్ఞార్థము చేయబడి కర్మలు కాక ఇతర కర్మలు గురించి ఇతర కర్మలు కూడా నువ్వు చెయ్యాలి. కర్మబంధంలో ఉంటూ ఆసక్తిని పెంచుకుంటూ ఉన్నట్టయితే నీకు అది కట్టదు. కర్మల్లో కాక ఇతర కర్మల యందు నిమగ్నమగుట వలన మనుష్యులు కర్మబంధములో చిక్కుబడుదురు. నీవు ఆసక్తియుతుడై కర్తవ్య కర్మలు చక్కగా ఆచరింపుము అంటున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటున్నాడు? యజ్ఞార్థాత కర్మణోన్యత్ర లోకయం కర్మబంధన. నువ్వు కర్మబంధనలో చిక్కుకోకుండాను యజ్ఞాత కర్మలు చేయడానికి నువ్వు సిద్ధమవ్వు. యజ్ఞాత కర్మలు అంటే ఒక మంచి కర్మలు, మంచి మనసుతో ఉన్న కర్మలు చేస్తూ నువ్వు ముందుకు నడువు. అయితే యజ్ఞాత కర్మలు చేసినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? కర్మలు అకర్మలు, ఈ కర్మలు చేస్తున్నప్పుడు నువ్వు కర్మబంధంలో ఉండిపోకుండా ఎలాగ కర్మబంధంలో ఉండిపోతావు? ఈ బంధనం అంటే అది కట్టుబడిస్తాయి. ఎలా కట్టుబడిస్తాయి అంటే నువ్వు కర్మలు చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే లాభరహితంగా నువ్వు వెళ్తూ ఉంటావో దాన్ని ఆశపరుస్తూ దాన్ని ఇంకా పెంచుకుంటూ ఆశల్ని పెంచుకుంటూ కోరికల్ని పెంచుకుంటూ దాన్ని ఇంకోవైపు తీసుకెళ్ళిపోతుంటావు. ఈ యజ్ఞాత కర్మలు అన్నది నువ్వు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకుండా దాని మీద నువ్వు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటావు. దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ని తగ్గిస్తూ దీనికి నీవు ప్రోత్సహించాలి. దానివల్ల నీకు లాభం పొందుతున్నావు, ఓకే. ఆ సుఖాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఆ సుఖం కాకుండాను ఈ సుఖాన్ని నువ్వు గుర్తు చేసుకుంటూ యజ్ఞాత కర్మలు చేస్తూ ముందుకు నడు. యజ్ఞాత కర్మలు అంటే ఒక మంచి కర్మలు చెయ్యు, భగవంతుని ధ్యానించు. ఏ కర్మ చేసైనా భగవంతుని ధ్యానిస్తూ కర్మలు చేస్తూ ఉండు అన్న అర్థాన్ని ఇక్కడ యజ్ఞాన్మాత కర్మణోన్యత్ర లోకయం కర్మబంధంలో ఉండకండి అన్నావు. ఈ మనుష్యులు కర్మబంధంలో ఉంటూ అందులో అలాగా సతమతమవుతూ కర్మను పెంచుకుంటూ మళ్ళీ నెక్స్ట్ జన్మ మళ్ళీ తీసుకుంటూ మళ్ళీ కర్మలు చేస్తూ మళ్ళీ ఇది చేస్తూ ఇలాగ రొటేషన్ ద్వారా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. నువ్వు ఈ శాస్త్రయుక్తముగా కర్మలు చేసినట్లయితే నువ్వు ముక్తికి మోక్షానికి ముందుకు వెళ్ళగలవు అన్న భావనతో భగవంతుడు ఇంతవరకు మనకు చెప్పాడు. ఇది మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం. సాయిరామ్. ఏమాత్రం తప్పులుంటే నన్ను క్షమించండి. నాకు వచ్చే రీతిగా నేను చెప్తున్నాను. రేపు 10, 11 రోజుకు 2 శ్లోకాలు చొప్పున మనం చెప్పదలుచుకున్నాం. ఈ 2 శ్లోకాలు ఒక్కసారి రేపు కూడా మనం రిపీట్ చేస్తూ కొత్త శ్లోకానికి మనం వెళ్తున్నాం.
ఏవైతే రిపీట్ చేస్తున్నామో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఒక శ్లోకానికి భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనం నిగ్రహించుకోవాలి. సాయిరాం.